తెలంగాణ ఎన్నికల్లో ఓరుగల్లు రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థులుగా బరిలో ఉన్నవారు గులాబీ గూటికి చెందిన వారే. ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ లో ఉన్నవారు బీఆర్ఎస్ ఓడిపోవడంతో నేతలంతా కాంగ్రెస్ బీజేపీ గూటికి చేరుతున్నారు. ఇదంతా చూస్తున్న బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం అయోమయంలో ఉంది. ఇంతకీ పార్టీ మారిన ఆ నేతలందరూ ఎవరు? అసలు వరంగల్లో రాజకీయ ముఖచిత్రం ఏంటి? తెలంగాణ ఎన్నికల్లో ఓరుగల్లు రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థులుగా బరిలో ఉన్నవారు గులాబీ గూటికి చెందిన వారే. ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ లో ఉన్నవారు బీఆర్ఎస్ ఓడిపోవడంతో నేతలంతా కాంగ్రెస్ బీజేపీ గూటికి చేరుతున్నారు. ఇదంతా చూస్తున్న బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం అయోమయంలో ఉంది. ఇంతకీ పార్టీ మారిన ఆ నేతలందరూ ఎవరు? అసలు వరంగల్లో రాజకీయ ముఖ చిత్రం ఏంటి? దీనిపై మరింత సమాచారం అందించడానికి తెలంగాణ క్రైమ్ బ్యూరో చీఫ్ సుధాకర్ లైన్ లో ఉన్నారు. సుధాకర్, చెప్పండి. వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఆసక్తికర రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే. ఈ ముగ్గురు కూడా తెలంగాణ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకోవడం, అదేవిధంగా బీఆర్ఎస్ ఓడిపోవడంతో వివిధ పార్టీలు జాయిన్ అయిన వారిగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న సుధీర్ కుమార్ ఉన్నారు. 2001 నుండి తెలంగాణ రాష్ట్ర సమితిలో కొనసాగుతున్నారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఆయన అభ్యర్థిగా ప్రకటించింది. అదేవిధంగా కడియం కావ్య ఉన్నారు. కడియం శ్రీహరి కూతురు. ఈయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. 2013లో కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్రంతో చేరిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన మొదటగా ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత ఎమ్మెల్సీగా, అదేవిధంగా ఆయన కూతురు ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. కడియం శ్రీహరి శ్రీరంగంపూర్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడి నుంచి పోటీ చేయడానికి సుముఖంగా లేకుండా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. కాబట్టి ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినామగానే భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆరు రమేష్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన 2014 అదేవిధంగా 2018లో జరిగిన ఎన్నికల్లో 2 సార్లు ఆయన సుమారు 1,00,000 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ నుంచి వర్ధనపేట ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన 2023 డిసెంబర్ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన కూడా ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ రకంగా చూసినట్లయితే ముగ్గురు అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారిగానే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ముగ్గురు వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకరు బీజేపీ, ఒకరు కాంగ్రెస్, ఒకరు బీఆర్ఎస్. ముగ్గురు పోటీ చేస్తున్న నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ క్యాడర్ వరంగల్ పార్లమెంటులోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బీఆర్ఎస్ క్యాడర్ ప్రస్తుతం అయోమయానికి గురవుతుంది. ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని హక్కున చేర్చుకోవాలి, ఎవరిని తిరస్కరించాలి అనే విషయంలో కొంచెం అయోమయం గురవుతున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే సుధీర్ కుమార్ ఉన్నారు. ఆయన హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. అదేవిధంగా 2001 నుంచి తెలంగాణ రాష్ట్రం స్థాపించినప్పటి నుంచి ఆయన టిఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. చెప్పెల్ లక్ష్మీకాంతరావుకి ఆయన ప్రధాన అనుచరునిగా ఉన్నారు. కానీ రాజకీయంగా పెద్దగా సుధీర్ కుమార్ చొచ్చుకుపోయింది లేదు. అదేవిధంగా పెద్ద వార్తల్లో నేతగా లేరు. కాబట్టి ఆయన పరిస్థితి ఏంటనే చూడాల్సి ఉంటుంది. దీంతో సుధీర్ కుమార్ విషయంలో బీఆర్ఎస్ క్యాడర్ కొంత నారాజుగా ఉంది. నారాజుగా ఉన్న 7 నియోజకవర్గాల క్యాడర్ అంతా కూడా
ఆరూరు రమేష్ వైపు షిఫ్ట్ అవుతుందా లేకుంటే కడియం కావ్య వైపు షిఫ్ట్ అవుతుందా చూడాల్సి ఉంటుంది. దీంతో ఈ ఇద్దరు గెలుపు ఓటములు అనేది దీనిపైన ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఆరూరు రమేష్ వైపు షిఫ్ట్ అయితే ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడియం కావ్య వైపు షిఫ్ట్ అయితే ఆమె వైపు గెలుపు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.